ఎట్లుంది వ్యూ ఐషు? ఏం లేదు, వేస్ట్ అసలు నాకు తెలిసి. 20 రూపీస్ వేస్ట్. తీసుకొని మీరు ఏం తీసుకున్నావు? చింతపండు చాక్లెట్ ఏది? చక్కెర. మురుదేశ్వర్ దర్శనం కంప్లీట్ అయిపోయింది. ధర్మస్థలం పోతున్నాం ఇప్పుడు. ఇగో అంత వేళ చూడండి, సముద్రం ఎంత బాగుందో. నా వీడియోలు ఒక్కసారైనా కొట్టుకుంటారా? Hi guys, this is Shalini and welcome back to my channel Renushri Vlog. So ee roju aithe day 3 ma Gokarna trip. So day 1 day 2 videos kuda unnai, chudani vallu evaranna unte aa videos chusi and subscribe cheskondi. So memaithe day 3 roju Murdeshwar ki aithe vachinamu. Nijanga chaala baagunde gudi ikkada. And tarvata idi Gopuram 20 ఫ్లోర్స్ ఏమో ఉంటాయంట, చాలా బాగున్నాయి. అండ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి కాబట్టి 18 ఫ్లోర్స్ ఏమో అవైలబుల్ ఉంది మనకి. సో పైకి వెళ్ళినాక మేము ఏం చూసామో ఈ వీడియో లాస్ట్కి ఉంటుంది, చూసేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ తర్వాత పక్కన సముద్రము, పెద్ద శివుడు, చాలా బాగుండే గుడి. అండ్ తర్వాత ఇక్కడ నుంచి పైనుంచి అయితే వ్యూ నిజంగా చాలా బాగా కనబడింది. అండ్ తర్వాత ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మేము అడవిలో వండుకున్నది ఏం జరిగిందో అంతా ఉంటుంది ఇక్కడ. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూసి ఎట్లుంది వ్యూ ఐషు? ఏం లేదు, వేస్ట్ అసలు నాకు తెలిసి. 20 రూపీస్ వేస్ట్. తీసుకొని మీరు ఏం వ్యూ ఏం కనుక కన్స్ట్రక్షన్ అవుతుంది ఇప్పుడే కొంచెం. సో ఇక్కడ మేము గోపురం పైకి వెళ్ళినామని చెప్పినాం కదా, 18 ఫ్లోర్స్ అని చెప్పేసి. నిజంగా ఇక్కడైతే వేస్ట్ పర్ 20 రూపీస్ ఏమో తీసుకున్నారు లిఫ్ట్కి. మీదికి వెళ్ళి వేస్ట్ మాకైతే ఏం కనిపించలేదు అసలు, రష్ ఎక్కువైపోయారు అక్కడ. అండ్ తర్వాత కిందికైతే వచ్చేసినాము. కిందికి వచ్చిన తర్వాత టిఫిన్స్ చేద్దామని చెప్పేసి వెళ్ళినాము. ఇక్కడ టిఫిన్ స్పెషాలిటీ ఏంటంటే బిస్బిల్లాబాద్ అంట. మన దగ్గర అయితే దాల్ రైస్ అని అయితే అనొచ్చు, కానీ టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుండే. అండ్ ఇక్కడ పూరి, బిస్బిల్లాబాద్ ఆ రెండే బాగున్నాయి, వేరే అయితే అస్సలు బాగాలేదు. ఇడ్లీ కానీ, దోశ కానీ, వడ కానీ అసలు ఏం బాగాలేదు. అండ్ కాస్ట్ కూడా టూ మచ్, అసలు నిజంగా చాలా కాస్ట్ ఉండే. అండ్ తర్వాత ఇక్కడ నుంచి అయితే మేము ధర్మస్థలకు అయితే వెళ్తున్నాము. అండ్ తర్వాత మధ్యలో మేము వంట కూడా చేసుకున్నాము. ఎంత బాగున్నాయి అంటే అక్కడ వెదరు, వర్షం పడుతుంది చిన్నగా. అండ్ తర్వాత అక్కడ చెట్ల మధ్యలో వండుకున్నాము. నిజంగా చాలా బాగుండే. వీడియో పూర్తిగా చూడండి.
వేసింది. ఓ చెప్పులు వేసుకోకుండా పోతున్నావు. అయ్యో పక్కరావా కారం కూడా అక్కడ నిత్య అన్నదానం ఉంటది. కాకపోతే ఇవాళ ఏకాదశి అంట. అక్కడ అన్నదానం బంద్ అంటే ఇవాళ. మేము మాత్రం తింటాం. ఎందుకంటే నాన్ వెజ్ ముట్టుకుంటే మేము 5 days నుంచి వేడి వేడి అన్నము, వేడి వేడి రైస్ అయితే వండుకున్నాం 3 kgs. వంకాయ, ఆలుగడ్డ, ఇదేమో పాపడ, ఇదేమో పాలకూర పప్పు, మామిడికాయ వేసి చేసుకున్నాము. నువ్వు నాకు పాపడ మంచిగా అయింది తాలింపు. లేసా పొట్టు మంచిగా సౌండ్ వస్తుంది. మెల్లగా సౌండ్ పప్పు స్మెల్ అయితే సూపర్ వస్తుంది. పప్పు స్మెల్ ఆహా ఊరిలో వస్తున్నాయి చూసి అంతే. నిన్న